హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నర్మదా పునాతిము. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో డ్యూటీ అయిపోయిన తర్వాత నా కామెంట్స్ చదివాను. హారిక అని ఎవరో నా ఎడ్యుకేషన్ గురించి అడిగారు. సో నేను బీఎస్సీ నర్సింగ్ చేశాను. సో ఎలా చేశాను ఏంటి అనేది తర్వాత వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే పెడతానండి. సో హారిక గారు, హాయ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్. సో నేనైతే బీఎస్సీ నర్సింగ్ చేశాను. సో ఎవరికైనా బీఎస్సీ నర్సింగ్ చేయాలి అని అంటే సో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని మీరు కూడా చేయొచ్చు, బాగుంటుంది. సో ఇంకా కొంతమంది అంటే బీఎస్సీ నర్సింగ్ అంటే చాలా రెస్పెక్ట్ లేకుండా చూస్తారు అట్లా అనుకుంటారు. బట్ కొన్ని చోట్ల అట్లా ఉంటుంది, అన్ని చోట్ల అట్లా ఉండదు. కొన్ని చోట్ల చాలా రెస్పెక్ట్ ఇస్తారు, కొన్ని చోట్ల రెస్పెక్ట్ ఉండదు. ఇప్పుడు ప్రతి ప్రొఫెషన్కి అలాగే ఉంటుంది. సో మనం రెస్పెక్ట్ అనుకుంటే రెస్పెక్ట్, డిస్రెస్పెక్ట్ అనుకుంటే డిస్రెస్పెక్ట్. సో మనం ఇష్టపడి చేసే పని ఏదైనా మనకు రెస్పెక్ట్ఫుల్గానే ఉంటుంది. సో మీకు ఇష్టమైతే ఎవరు ఆపరు. సో ఎవరికైనా అట్లా బీఎస్సీ నర్సింగ్ చేయాలి అని ఉంటే సో కంప్లీట్ డీటెయిల్స్ కనుక్కొని తర్వాత మీరు బీఎస్సీ నర్సింగ్కి జాయిన్ అవ్వచ్చు. ఇంకొంతమంది అంటే సైన్స్ గ్రూప్స్ బైపీసీ చదివిన వాళ్ళు మాత్రమే చేయడానికి ఉంటుందా అని అనుకుంటూ ఉంటారు. సో అట్లేం లేదు. సోషల్ గ్రూప్స్ అట్లా ఎంపీసీ సోషల్ గ్రూప్స్ ఏవి చేసినా సరే ఛాన్సెస్ ఉంటుందండి. సో ఎట్లా అంటే అది ఫస్ట్ మీరు జిఎన్ఎం చేసుకోవాలి. జిఎన్ఎం కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పోస్ట్ బీఎస్సీ చేసుకోవచ్చు. సో మీరు అట్లా జిఎన్ఎం తర్వాత మీరు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, మీరు జాబ్ చేసుకుంటూ కూడా మీరు బీఎస్సీ కంప్లీట్ చేసుకోవచ్చు. సో అది మీకు బెస్ట్ ఆప్షన్. లేదు మేము జిఎన్ఎంతోనే ఆపుతాము అని అంటే అది మీ ఇష్టము. బట్ బీఎస్సీ కంప్లీట్ చేసుకోవడం అనేది ఫర్దర్కి కూడా మంచిది. ఎందుకు అని అంటే చాలా ఆపర్చునిటీస్ బీఎస్సీ మీదే ఉంటాయి మనకు, గవర్నమెంట్ జాబ్స్ అట్లా. సో ఎవరికైనా ఇంకా కంప్లీట్గా కావాలి అని అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే బీఎస్సీ నర్సింగ్ గురించి. సో నేనైతే నర్సింగ్ చేశాను. మీకు ఏదైనా నర్సింగ్ గురించి డీటెయిల్స్ కావాలి, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నా కమెంట్ బాక్స్లో కింద కమెంట్ చేయండి. నేను చేసినప్పుడు అయితే బాగానే ఉంది బీఎస్సీ నర్సింగ్. ఇప్పుడు కూడా చాలామంది చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అందరికీ ఎంబీబీఎస్ సీటీ రాదండి, ఎందుకంటే అందరము ఉన్న వాళ్ళమే కాదు. సో ఫినాన్షియల్గా కూడా ఆలోచించి ఎవరికైనా మెడికల్ ఇంట్రెస్ట్ ఉంటే సో నర్సింగ్ చేసుకొని ఆ తర్వాత మీకు మీరు ఫినాన్షియల్గా సంపాదించుకుంటూ ఆ తర్వాత మీరు కావాలంటే మెడికల్ చేయొచ్చు. సో అలా కూడా ట్రై చేయండి. బట్ మేము మెడికల్లోకి వెళ్తే చాలా అమౌంట్ అవుతుందేమో అని చెప్పి ఆలోచించొద్దండి. చాలా దారులు ఉన్నాయి, మనం తెలుసుకోవాలంతే కానీ ఇదే చెయ్యాలి అట్లేం ఉండదు. బట్ ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది, దాన్ని వెతకాలి అంతే. కొంతమంది అయితే ఇంకా ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే సో మెడికల్ అని అంటే మనీ ఎక్కువ అన్నట్లు ఆలోచిస్తూ ఉంటారు. సో మనమైతే హయ్యర్ ప్రొఫెషన్కి అయితే వెళ్ళట్లేదు. సో నర్సింగ్ వరకు అయినా కంప్లీట్ చేయాలి. ఎవరికైనా మెడికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను, అందరికీ కాదు. మెడికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ సైన్స్ గ్రూప్ చేయలేదు బట్ మేము మెడికల్గా చేయాలి అనుకుంటున్న వాళ్ళకి చెప్తున్నాను. ఒకవేళ మీరు ఎంపీసీ కానీ ఇంకా సోషల్ గ్రూప్స్ కానీ అట్లా జనరల్ గ్రూప్స్ ఏమైనా చేసి ఉండింటే మీకు బెస్ట్ ఆప్షన్ జిఎన్ఎం కంప్లీట్ చేసుకోండి. జిఎన్ఎం కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు ఎక్కడైనా హాస్పిటల్స్లో. ఆ తర్వాత మీరు జాబ్ చేసుకుంటూ పోస్ట్ బీఎస్సీని కంప్లీట్ చేయొచ్చు. ఇంకా బెస్ట్ ఆప్షన్స్. ఇంకా అప్పటికి అంటే కంప్లీట్గా కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేసి తర్వాత ఇంకా క్లినికల్స్ ఉంటాయి. సో అవి మాత్రమే మీరు అటెండ్ చేస్తే సరిపోతుంది. సో పోస్ట్ బీఎస్సీ అట్లా కంప్లీట్ చేసేసుకోవచ్చు. లేదు మేము రెగ్యులర్గా చేస్తాము, మాకేం ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు అని అంటే సో మీరు బీఎస్సీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత మీరు జాబ్కి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇదండి. ఎవరు అడిగారు కదా, సో హారిక గారు మీ ఎడ్యుకేషన్ ఏంటి అని చెప్పి. నా ఎడ్యుకేషన్ అయితే బీఎస్సీ నర్సింగ్ అండి. బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసుకొని నేనైతే ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేస్తూ ఉన్నాను. సో ఖాళీ టైంలో ఇలా చిన్న వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే సో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.